టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గెలిచేది ఖచ్చితంగా వైసీపీనే అన్న కేటీఆర్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. అలాగే కేంద్రంలో వచ్చే ఫెడరల్ ఫ్రంట్ సర్కారేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఖచ్చితంగా వైసీపీనే అన్న కేటీఆర్ జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు. అలాగే కేంద్రంలో వచ్చే ఫెడరల్ ఫ్రంట్ సర్కారేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. లేదా రోడ్డు దున్నపోతులు కడతారు, అంతేనా? వాస్తవమేనని చెప్పేది. అంతేగాని ఒక దిక్కు ఒక ఎత్తులు ఇంకో దిక్కు ఒక దున్నపోతులు కట్టినప్పుడు ఏమైతుంది? రైతుల వ్యవసాయం కుక్కలు తిప్పి తింటారు. మరి ఇప్పుడు కూడా మీరు ఆలోచించవలసింది కదే. 3 నెలల కిందనే సుదర్శన్ రెడ్డిని గెలిపించారు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని మీరే చేసినారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వనుకో బీజేపీ వనుకో డబ్బున తప్పిదారే అవకాశం ఇస్తే ఏమైతుంది? రేపటి రోజున ఆయన అడుగు చూస్తాడు, మనం ఇటు చూస్తాము, పార్లమెంట్ ఎటు కాకుండా పోతుంది. రాజకీయాలకు తెల్లారు లేస్తే లొల్లి బొబ్బ తప్ప ఏమయ్యేది లేదు, పోయేది లేదు. దయాకర్రావు గారు యాद చేస్తున్నారు, సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని గిరిజన సోదరులు ఎవరైతే ఓడు భూముల సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పినారు. హైదరాబాద్ లో ఒకసారి కాదు 10 సార్లు చెప్పినారు. ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ గారే స్వయంగా వచ్చి మీ గిరిజన ప్రాంతాల్లో ఇక్కడనే అవసరమైతే 2-3 రోజులు ఉండి ఈ పోడు భూముల సమస్యను శాశ్వతంగా మీ సంతృప్తి మేరకు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్ది గారి గౌరవం పెరగాలంటే, నర్సంపేట గౌరవం పెరగాలంటే, నర్సంపేటలో రేపటి రోజున మీరు ఏది అడిగినా, ఒక పాలిటెక్నిక్ అడిగినా, ఒక కాలేజ్ అడిగినా, ఇంకేమైనా ప్రాజెక్ట్ అడిగినా, ఒక ఆహార శుద్ధి పరిశ్రమను అడిగినా, ఇవన్నీ ఆగవేగాలకు జరగాలంటే మరి మీ దీవెన మీ ఆశీర్వాదం కూడా అంతే స్థాయిలో ఉండాలనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతటి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు కదిలి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చి మీ ఉత్సాహాన్ని చూపెడతా ఉన్నారంటేనే స్పష్టంగా అర్థమవుతుంది. రేపటి రోజున మాలో కవిత గారి గెలుపు ఖరారయ్యింది. ఈ నర్సంపేటనే మొత్తం మహబాద్ పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గంగా